ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మొదటి రాత్రి మీతో పాటు కలిపి ఈ విధంగా ప్రభువుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని మీతో పాటు ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అట్లానే నన్ను ఆహ్వానించిన ఎజ్రా పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, వేదిక మీద చాలా పెద్దవారు ఉన్నారు, మరి ఎంతో అనుభవజ్ఞులు, వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాత్రి కొంత సమయం మీతో ఈ వాక్యాన్ని పంచుకొని దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని ఆలోచనలు మీతో ధ్యానం చేసిన తర్వాత మనము ఇంటికి వెళ్ళిపోతాం. పర్లేదు, బాగుంది. టెస్ట్. థ్యాంక్ యూ. రేపు ఎల్లుండు ఇంకా మంచి దైవజనులు నెక్స్ట్ 2 days ఉంటారు కాబట్టి మీరు మీ స్నేహితుల్ని, మీ ఇరుగు పొరుగు వారిని తీసుకొని రండి. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఈ మీటింగ్స్లో ఈ 3 రోజులు దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడడానికే మిమ్మల్ని పిలుచుకొని వచ్చాడు. అయితే దేవుడు మాట్లాడేటప్పుడు మనం ఆ వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైంది. చాలా మీటింగ్స్కి వెళ్ళొచ్చు, చాలా వాక్యాన్ని వినొచ్చు, కానీ దాన్ని అప్లై చేసుకోవాలి మన జీవితంలో. ఒకసారి ఒక యవనస్తుడు అట్లనే ఒక ఆయిల్ అమ్ముతూ ఉన్నాడు. తను అమ్ముతున్న ఆయిల్ ఏంటంటే హెయిర్ గ్రోత్ ఆయిల్, జుట్టు పెరగడానికి ఆయిల్ అమ్ముతున్నాడు. చాలా చోట్లకి తిరుగుతూ ఉన్నాడు. ఆ మధ్యాహ్నం ఒకరి ఇంటికి వెళ్ళాడు. తలుపు తడితే ఆమె తలుపు తీసింది. ఆయన అన్నాడు, ఈ ఆయిల్ కానీ మీరు రాసుకుంటే మీ జుట్టు చాలా పొడుగు అయిపోతుంది అన్నాడు. ఆమెకి ఎంతో నచ్చింది ఆ వార్త. ఎంత అంటే 500 అన్నాడు. సరే, 500 రూపాయలు ఇస్తే చాలు, జుట్టు చాలా పొడుగు అవుతుందని వెంటనే 500 ఇచ్చి ఆయిల్ బాటిల్ కొనుక్కుందామే. ఆమె లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అబ్బాయి అడిగాడు, అమ్మ నాకు చాలా ఎండగా ఉంది, ఒక గ్లాస్ నీరు ఇస్తారా అని అడిగాడు. సరే, ఆమె లోపలికి వెళ్ళి నీరు తీసుకొని వచ్చింది. నీరు తీసుకొని వచ్చి ఆమె అట్లా నిలవబడుతుంది, తాగి ఇస్తాడని. ఈ లోపు ఆయన టోపీ తీసాడు. ఆయన నెత్తి మీద జుట్టు లేదట. ఆయన అమ్ముతుంది ఏంటి? హెయిర్ గ్రోత్ ఆయిల్. కానీ ఆయన నెత్తి మీద ఏం లేదు. మీకు స్క్రీన్ మీద కూడా అప్పుడప్పుడు చూపిస్తారు, చూడండి. ఈవిడికి మోసపోయానని చాలా బాధ అనిపించింది. వెంటనే ఆమె అన్నది, ఇదేంటి ఇలా జరిగింది, నా 500 నాకు వెనక్కి ఇచ్చేస్తావా? ఇదేంటి నువ్వేమో జుట్టు పెరిగే నూనె అమ్ముతున్నావు, నీ నెత్తి మీదేమో ఒక వెంట్రుకు కూడా లేదు అంటే, అప్పుడు అబ్బాయి చెప్పాడు, మేము ఓన్లీ సప్లై చేస్తామండి, అప్లై చేయమన్నాడట. ఏం చేస్తాడు? ఓన్లీ సప్లై చేస్తాడంట, అప్లై చేయడంట. దేవుని వాక్యం కూడా సప్లై అవుతూ ఉన్నప్పుడు దాన్ని అప్లై చేయకపోతే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కానీ దేవుని వాక్యాన్ని కానీ మీ జీవితంలో అన్వయించుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను అన్న మాట మనం చదువుతాం. దేవుని వాక్యం ఈ రాత్రి వెళ్ళడగుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కడి నుండి వింటున్నా సరే, నీది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భేదమూ లేదు. ఈ మాటల్ని నువ్వు కొంతసేపు జాగ్రత్తగా విను, నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ గ్రంథము దేవుడు మానవుని కొరకు రాసిన గ్రంథం ఇది. ఇందులో నుండి చాలా వాక్యాలు మీకు చదివి వినిపించారు. ఈ రాత్రి ఒక చిన్న కీర్తన, నేను వస్తున్నప్పుడు
మంచి పాటలు పాడుతూ ఉన్నారు. ఇప్పుడు వరకు మంచి సంగీతం, మంచి పాటలు విన్నారు. అయితే దాదాపు 3000 సంవత్సరాల క్రితం పాడిన ఒక పాట ఈ రాత్రి నేను మీతో ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాను. అది ప్రతి ఒక్కరికి కంఠస్థ వచ్చేసిన పాటే. అది తెలియని వారు ఎవరు ఉండరు. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో ఎవరైనా పుట్టుంటే వాళ్ళకి మాట రాగానే నేర్పించే మాట ఇదే. బైబిల్లో నుండి 23వ కీర్తన 1వ వచనం మీకు అందరికీ తెలిసి చూడకుండా చెప్పేస్తారు. ఏంటది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆ వాక్యాలన్నీ చదివి వినిపించారు. ఈ రాత్రి ఆ ఒక్క వచనం మీద నేను కొంత ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. 3 మాటలు ఉన్నాయి. యెహోవా నా కాపరి. యెహోవా అన్న మాట బైబిల్ గ్రంథములో 6800 సార్లు రాయబడి ఉంది. దేవుని నామము యెహోవా ఆ మాట విన్నప్పుడు 100వ కీర్తన 3వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నో దట్ ద లార్డ్ ఈజ్ గాడ్. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకు తెలుసుకోవాలి? నేను ఆయనే దేవుడని నేను ఎందుకు తెలుసుకోవాలంటే ఆ తర్వాత మాటలో ఉంది, ఆయనే మనలను పుట్టించెను. ఆ కిందన ఫుట్ నోట్లో రాయబడి ఉంది, మనల్ని మనమే సృష్టించుకొనలేదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్త లేకుండా సృష్టి ఉండదు. న్యూస్ పేపర్ ఎడిటర్ లేకుండా న్యూస్ పేపర్ ఉండదు. పుస్తక రచయిత లేకుండా పుస్తకం ఉండదు. నీ ఉన్నావంటే నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు. ఆయన్ని రాత్రి నీవు తెలుసుకోవాలి. ఎందుకు? ఆయనే మనలను పుట్టించెను. ఈరోజు నువ్వు ఇంకా బ్రతికున్నావు. ఇంకా ఈ రాత్రి నువ్వు వింటున్నావు ఈ మాటల్ని. నీ చెవుల్లోకి ఈ స్వరం వెళ్తుందంటే గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను సృష్టించాడు. శాస్త్రం దగ్గర జవాబు లేదు. ఈ రోజున నిన్నటి దినాన్ని నేను మచిలీపట్నంలో ఉన్నాను. అక్కడ కొంతమంది స్టూడెంట్స్కి ఒక ప్రోగ్రాం పెట్టి నాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు మాట్లాడమని. ఏమిటా సబ్జెక్ట్ అంటే ఏఐ అండ్ గాడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు దేవుడు. ఇది సబ్జెక్ట్. ఎందుకంటే నేను గత 23 సంవత్సరాల నుండి ఆ సబ్జెక్ట్ని బోధించే ప్రొఫెసర్ని. నా సబ్జెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇప్పుడు ఎక్కడ నోట విన్నా ఏఐ, ఫోన్లో కూడా అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. వినండి జాగ్రత్తగా. దేవుడు మానవుడిని సృష్టించినట్లే మానవుడు కూడా ఒక యంత్రాన్ని సృష్టించాడు. ఇప్పుడు ఆదికాండం 1:20 ఉంది, దేవుడు మన పోలిక చెప్పున మన స్వరూపంలో నరుని చేయుదము అని దేవుడు అనుకుంటే, మానవుడు అనుకున్నాడు నాలా పనిచేసే ఒక మిషన్ని నేను తయారు చేయాలి అనుకున్నాడు. దేవుడు మానవుడిని ఎంతో సృజనాత్మకంగా సృష్టించాడు. దేవుని సృష్టి మన పోలికలో మన స్వరూపంలో ఆ మాట చాలా గొప్పది. ఒరిజినల్ హీబ్రూ భాషలో ఆ మాట మన పోలికలో మన స్వరూపంలో అంటే
ఇమేజోడి, IMAGODEI, ఆ పదం వాడబడింది. అందులో ఏముందంటే రేషనల్, రిలేషనల్, మోరల్ అండ్ క్రియేటివ్, 4 మాటలు ఉన్నాయి. రేషనల్ అంటే ఆలోచించే శక్తి. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆలోచించే వ్యక్తిగా చేశాడు. మా ఇంటిలో మా అక్క ఒక కుక్క పిల్లను పెంచుకుండేది. అది నాకు అంత ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే మా అక్క పక్కన పడుకోబెట్టుకుండేది దాన్ని. నేను అనేవాడిని, నేను మనిషిని, అది కుక్క, నా మంచం మీద దాన్ని ఎందుకు పడుకోబెడతావు అంటే ఒప్పుకుండేది కాదు. మా అక్కకి చాలా ఇష్టం ఆ కుక్క. అప్పుడప్పుడు అది ఏం చేసేదంటే మా బెడ్రూమ్లోకి వచ్చి అక్కడ ఒక పొడుగాట అద్దం ఉంటే ఆ అద్దం ముందు నిలవబడి అరుస్తూ ఉండేది. ఎందుకు అరుస్తుంది కుక్క అద్దం ముందు నిలవబడి? దానికి లాంటిది ఇంకోటి ఇంట్లోకి వచ్చేసిందని అరుస్తుంది. నువ్వు నేను ఎప్పుడైనా అరిసావా? మనం ఎప్పుడు అరవం, ఎందుకంటే మనకి ఆలోచన శక్తి ఉంది. రేషనల్, దేవుని పోలికలో 4 మాటలు ఉన్నాయి. 1 రేషనల్, 2 రిలేషనల్. మనకి బాంధవ్య సంబంధాలు గల మానవునిగా మనల్ని చేశాడు. అందుకే ఆ కింద వచనములో దేవుని పోలికలో వానిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. 2 వ్యక్తులను సృజించాడు, ఒక్క మానవునిగా చేశాడు. ఇది దేవుని పోలిక. అంతేకాదు మొరాలిటీ, ఈ సృష్టిలో నైతికతనిచ్చాడు. 4వది క్రియేటివ్, సృజనాత్మకతనిచ్చాడు. వినండి, ఇప్పుడు మనిషి ఏమనుకుంటున్నాడంటే మానవుడు కూడా నాలా ఆలోచించే ఒక మిషన్ని కనిపెట్టాలి అనుకున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదే, ఆలోచించే ఒక యంత్రము, మనిషిలాగా ఆలోచించగలిగే ఒక యంత్రము. ఉదాహరణకి మన కంప్యూటర్ని తీసుకొని, నా వయసు 40 సంవత్సరములు, మా నాన్నగారి వయసు 20 సంవత్సరాలు అంటే అదేమందో కంప్యూటర్లో ఎక్కించేసుకుంటుంది. కానీ ఇంటెలిజెంట్ మిషన్ ఒప్పుకోకూడదు. అరే నీ వయసు 40 అయినప్పుడు మీ తండ్రి వయసు అంతకంటే ఎక్కువ ఉండాలి అని చెప్తుంది. ఇప్పుడు ఆలోచించే మిషన్స్ ఉన్నాయి. నేను ఇంగ్లాండ్ దేశంలో 2019 సంవత్సరంలో మిల్టన్ కీన్స్ అన్న ప్రాంతం నుండి జాన్ బనియన్ అన్న భక్తుడు ఉన్న ఒక బ్రెడ్ఫోర్డ్ అన్న ప్రాంతానికి వెళ్తున్నాను. కారులో అలా వెళ్తున్నప్పుడు నాతో పాటు ఉన్న సహోదరులు సడన్గా అన్నారు, అన్నా చూడన్నా ఒకసారి బయట చూడు, ఆ రోడ్డు ఎవరు దాటుతున్నారో. ఎవరు దాటుతున్నారంటే ఒక యంత్రం దాటుతుంది, అదొక రోబో. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ డెలివరీ బాయ్స్ మనుషులు వచ్చినట్లు అక్కడ 6 సంవత్సరాల క్రితమే ఆ వస్తువులను తీసుకెళ్ళి ఎవరింటికి వెళ్ళాలో ఆ ఇంటికి చేరుస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ వస్తుందో లేదో చూసుకోగలుగుతున్నాయి. అంటే మనుషులు ఆలోచించగలిగే యంత్రాల్ని తయారు చేయగలిగాడు. ఇది ఇప్పుడు మాట కాదు. 1950వ సంవత్సరంలోనే కంప్యూటర్కి పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ కంప్యూటర్గా పిలువబడే ఎలెన్ ట్యూరింగ్ మొట్టమొదటిసారి ఈ మాట అన్నాడు. కెన్ మై మిషన్ థింక్? కెన్ కంప్యూటర్ థింక్? యంత్రము ఆలోచించగలదా? ఇప్పుడు కాదు, 1950 సంవత్సరాలు అన్నాడు. కానీ 4 ఏళ్ళ తర్వాత ఎంతో జ్ఞానవంతుడైన ఎలెన్ ట్యూరింగ్, ఎంతో గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు, బ్రిటిష్ ప్రభుత్వం చేత ఎన్నో అవార్డులు పొందాడు. ఎందుకంటే 1939 నుండి 1945 వరకు జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో జర్మన్ కోడ్ని డీకోడ్ చేసిన అత్యంత గొప్ప మేధావి ఎలెన్ ట్యూరింగ్. కానీ ఇప్పటికీ ప్రపంచానికి తెలీదు, ఆయన బెడ్రూమ్లో 41 సంవత్సరాల వయసులో విషపు మాత్రం మింగి చచ్చిపోయాడు. మిషన్ ఆలోచించగలదా అని ప్రశ్నించాడు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆ రోజే బీజం వేశాడు. ఆలోచించకుండా తన ప్రాణాన్ని తీసేసుకున్నాడు ఎలెన్ ట్యూరింగ్. మరలా నేను ఆ మాటకు వస్తాను. అయితే మనిషిలాగా ఆలోచించే మిషన్ కనిపెట్టాడు. కానీ మనిషికున్న జీవాన్ని ఆ మిషన్కి ఇవ్వలేడు.
ఎన్నో గొప్ప ప్రయోగశాలలు వచ్చినాయి. ఇప్పుడు డ్రైవర్ లేని కార్లు ఉన్నాయి. నేను మొన్న అక్టోబర్లో దాదాపుగా ఒక నెల అమెరికా దేశంలో ఉన్నాను. నాతో పాటు చదువుకున్న నా స్నేహితుడు ఆరిజోనా అన్న ఆ ఊరిలో స్థిరపడిపోయాడు. రోజు మేము బండి మీద వెళ్ళేవాళ్ళం కాలేజీకి. వాడు నన్ను కారులో తీసుకెళ్తున్నాడు. సడన్గా పక్కన కారు ఆగితే నేను డ్రైవర్ కోసం చూస్తున్నాను, కానీ అందులో డ్రైవర్ లేడు. మాతో పాటు కారు వెళ్తుంది, కానీ డ్రైవర్ లేడు. ఎందుకంటే పైన కెమెరాస్ ఉన్నాయి, డ్రైవర్లెస్ కార్స్ వచ్చేసినాయి. అంటే మనుషులు ఏమి చేయగలరో అన్ని యంత్రాలు చేస్తున్నాయి ఇప్పుడు. కానీ మనసులో జీవం ఉంది, కానీ అవి యాంత్రికమైన యంత్రములు మాత్రమే. ఎందుకో తెలుసా? నీలో ఉన్న జీవమును దేవుడిచ్చాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నీవు జీవించే ఆత్మవి. గుర్తుపెట్టుకో, నీవెవరైనా సరే, నువ్వు మనిషివైతే నీవు జీవించే ఆత్మవు. ఈ భూమి మీద ఉన్నంత వరకు నీకొక శరీరం ఇవ్వబడింది. ఒకరోజు నీ శరీరం ఇక్కడ ఉండిపోద్ది, ఈ మట్టిలో కలిసిపోద్ది. ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతుడైన సొలొమోన్ అన్నాడు ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది తిరిగి మన్నైపోతుంది. తిరిగి అన్న మాట గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు అది మన్ను, తిరిగి మన్ను అయిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెలును. మరలా అన్న మాట గుర్తుపెట్టుకోండి. అంటే నీ అల్టిమేట్ డెస్టినేషన్, నువ్వు చివరికి చేరుకోవలసిన స్థలం ఉంది. అందుకే నిన్ను సృష్టించిన సృష్టికర్త నువ్వు తెలుసుకోవాలి. యెహోవాయే దేవుడని నీవు తెలుసుకో. ఆయన నిన్ను ఎంత అద్భుతంగా సృష్టించాడు. 139వ కీర్తన 13, 14 వచనాలు చదివితే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎంత అద్భుతంగా దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. యవనస్తుడా, నీ జీవితం ఎంత విలువైందో తెలుసా? నీ జీవితాన్ని దేవుడు ఒక బహుమానంగా ఇచ్చాడు నీకు. కొన్నిసార్లు నేను విద్యార్థులను అడుగుతాను, నీకు ప్రాణం ఎక్కడిది? తడుముకోకుండా చెప్తారు, మా అమ్మా నాన్న ఇచ్చారని. అమ్మా నాన్న ప్రాణాన్ని ఇవ్వలేరు, రక్తాన్నే పంచగలరు. ప్రపంచంలో ఎక్కడ ప్రాణ మార్పిడి లేదు, రక్త మార్పిడి ఉంటుంది. నీ జీవము దేవుడు పెట్టిన దీపము, దేవుడు పెట్టిన ఊపిరి. గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను తల్లి గర్భంలో 9 నెలలు నిన్ను నిర్మించాడు, నిన్ను సృష్టించాడు. ఇప్పుడు మనుషులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేస్తూ ఈ న్యూరల్ నెట్వర్క్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారంటే, మనిషి మెదడులోని నాడులు ఎలాగున్నాయో అలాగ మేము కూడా మిషన్ని ట్రైనింగ్ చేస్తాం, మిషన్కి నేర్పిస్తామన్నారు. దాన్నే మిషన్ లెర్నింగ్ అంటున్నారు, డీప్ లెర్నింగ్ అంటున్నారు. ఈ సబ్జెక్ట్స్ చాలామంది చదువుకుంటున్నారు. కానీ మనిషి మెదడుని దేవుడు ఎలా చేశాడు తెలుసా? ఈ ప్రపంచంలో 7-8 వందల కోట్ల మంది ఉంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క టెలిఫోన్, సెల్ ఫోన్ కాదు, పాతకాలం వైర్లు ఉండేవి కదా, అలాంటి టెలిఫోన్ ఇచ్చి ఈ 700-800 కోట్ల మంది టెలిఫోన్స్ని మిగిలిన 800 కోట్ల మందికి కలిపేస్తే ఎన్ని వందల వేల లక్షల కోట్ల కనెక్షన్స్ ఉంటాయో, ఒక్క మనిషి మెదడులోని నాడుల కలయికలు ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే దేవుడు నిన్ను ఎలా సృష్టించాడు? అందుకే మనిషి ఏనుగంత బరువులు ఎత్తలేడు, గుర్రం అంత వేగంగా పరుగులు ఎత్తలేడు, కానీ వాటి రెండింటికి మించిన బలమైన యంత్రాల్ని చేయగలడు. ఆకాశంలో పక్షిని చూసి ఎగరాలనుకున్నాడు, విమానాల్లో ఎగురుతున్నాడు. సముద్రంలో చేపను చూసి ఏదాలనుకున్నాడు, సబ్మెరైన్స్లో వెళ్ళిపోతున్నాడు.
ఓ మానవుని యొక్క మేధస్సు ఎంతో పెరిగిపోయింది. కానీ నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకోపోతే నీ మేధస్సు చివరికి నిన్ను నాశనం వైపు తీసుకొని వెళ్తుంది. ఎంతోమంది జ్ఞానవంతులు వారి జీవితంలో నిత్యత్వాన్ని పొందకుండా నశించిపోయారు. ఈరోజు దేవుణ్ణి నీవు తెలుసుకోవాలి. కొంతమంది నువ్వు యేసు ప్రభు గురించి మాట్లాడతావు, ఆయన 2000 సంవత్సరాల క్రితమే కదా వచ్చాడు, మరి ఆయన దేవుడు ఎలాగవుతాడు, ఆయన భూమి సృష్టి ఎప్పటి నుండో ఉంది కదా అంటారు. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఎగ్జిస్టెన్స్కి బిగినింగ్ కాదు. 2000 సంవత్సరాల క్రితం నీకులాగా నాకులాగా మానవునిగా వచ్చాడు ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. కొలసీయులకు 1:17 ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యెహోవా అన్న మాట గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మోషే మందను మేపుతూ ఒక విచిత్రాన్ని చూశాడు. అక్కడ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఎక్కడైనా ఒక చెట్టులో నుండి మంట వస్తే అది కాలిపోవాలి. అది చాలా విచిత్రంగా కనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. అప్పుడు మోషే అడుగుతున్నాడు 13వ వచనంలో, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. దేవుడు మానవుడు మాట్లాడుకుంటూ మానవుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ పేరేంటి అంటే నేనేం చెప్పాలని. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పిన. ఐ యామ్ హూ ఐ యామ్, ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడను. ఇప్పుడు నీకు పేరు ఎవరు పెట్టారు? మా అమ్మ నాన్న పెట్టారు. మీ అమ్మ నాన్నకి ఎవరు పేరు పెట్టారు? వాళ్ళమ్మ నాన్న పెట్టారు. వాళ్ళమ్మ నాన్నకి ఎవరు పేరు పెట్టారు? వాళ్ళమ్మ నాన్న పెట్టారు. దేవుడికి ఎవరు పేరు పెట్టడానికి? దేవుడు ముందున్నవాడెవడు? అందుకే ఆయన పేరు ఉచ్చరింప సఖ్యము కానిది. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నేను సర్వశక్తి గల దేవుడును. ఐ యామ్ ద గాడ్ ఆల్మైటీ జెహోవా. యెహోవా ఒరిజినల్ హీబ్రూ భాషలో ఈ యెహోవా అన్న మాట YHWH అన్న లెటర్స్తో ఉంటుంది. ఎవ్వరు కూడా ఆ పదాన్ని పలకలేరు, ఎందుకంటే అందులో ఓవెల్స్ ఉండవు, హల్లులు ఉండవు. YHWH ఎలా పలుకుతారు? పలకలేం, ఉచ్చరించడానికి కూడా అవ్వదు. అందుకే వినండి, పూర్వం ప్రింటింగ్ ప్రెస్ 15వ శతాబ్దంలో జోహన్నస్ గుటన్బర్గ్ కనిపెట్టక ముందు మరి బైబిల్ని ఎలా ముద్రించేవారు అంటే వారు చర్మపు కాగితాల మీద రాసేవారు. ఒక్కసారి వినండి, దేవుని గూర్చిన భయము మీకు అర్థమవుతుంది. ఆ భక్తి, ఆ భయము. స్క్రైబ్స్ అనేవారు, వారిని శాస్త్రులు, వాళ్ళు రాసేవారు అన్నమాట. వాళ్ళు ఎలా రాసేవారు తెలుసండి? ఈ బైబిల్లో ప్రతి పేజీని కాపీ చేసేటప్పుడు వారు అక్షరం కాపీ చేసేవారు. అక్షరం చాలా భయభక్తులతో స్నానం చేసి కొత్త సిరా పట్టుకొని ఆ చర్మపు కాగితాలను పట్టుకొని, అవి చాలా పొడుగుండేవి, దాదాపు 60 లైన్లు ఉంటాయి, ఒక 48 కాలమ్స్ వరకు ఉంటాయి. ఒక చుట్టవలే ఉంటుంది, అలాగుంటుంది అన్నమాట. వాటిని ఇట్లా చుట్టేవారు, చర్మాన్ని చుట్టినట్లుగా ఇట్లాగా. వాళ్ళు చాలా భయంతో అక్షరం రాసేవారు. ఎందుకంటే ఇది దేవుని మాట కదా, ఈ గ్రంథములో ఉన్న మాటలు దేవుని మాటలు, ఇవి నా మనసులోకి వెళ్ళి నా జ్ఞాపక శక్తి నుండి రాకూడదని యెహోవాని రాయాలనుకోండి, యో అని చూసి యో రాసేవారు. హా అని చదివి మళ్ళీ హా, వా, నా, తర్వాత కా. మనం అలా రాయం. మనం బోర్డు మీద యెహోవా నా కాపరి చదివేసి మన మెమరీలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు యెహోవా నా కాపరి అని అట్లా రాసేవారు కాదు.
వాళ్ళు చాలా జాగ్రత్తగా రాసాక ఒకళ్ళు కౌంట్ చేసేవారు. ఒక్క లెటర్ తక్కువ వచ్చిందనుకోండి, అదంతా చింపేసి మళ్ళీ మొదటి నుండి రాసేవారు. ఎక్కడైనా రాసేటప్పుడు యెహోవా అన్న మాట కనబడింది అనుకోండి, వాళ్ళు అక్కడ ఆగిపోయేవారు. ప్రవహిస్తున్న నీటిలో కొన్నిసార్లు 3 సార్లు 7 సార్లు స్నానం చేసి చాలా భయభక్తులతో కూర్చొని 3 సార్లు ఈ మాట పలికేవారు. నేను అతి పరిశుద్ధ దేవుని నామాన్ని రాయబోతున్నాను, నేను అతి పరిశుద్ధ దేవుని నామాన్ని రాయబోతున్నాను, నేను అతి పరిశుద్ధ దేవుని నామాన్ని రాయబోతున్నానని చాలా భయభక్తులతో యెహోవా అన్న మాట రాసేవారు. ఆ మాట, ఆ పదము చూడగానే వారిలో దైవ భయం ఉండేది. వారు ఒక్కొక్క మాటని అట్లా రాస్తున్నప్పుడు ఒకసారి గ్రహించండి, నేను మొదట చెప్పాను 6800 పర్యాయములు ఒక్కసారి ఒక పాత నిబంధన రాయాలంటే అన్నిసార్లు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి వాళ్ళు చేసేవారు. దేవుడంటే ఒక భయము, ఒక భక్తి. యెషయా తన దర్శనాన్ని 6వ అధ్యాయంలో చెప్తూ, ఆయన పైగా సెరూపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు ఏమన్నారో తెలుసా? వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. thou art holy, holy, holy. ఒక్క మాట 2 సార్లు చెప్పితే చాలా ప్రాముఖ్యత, కానీ ఈ ఒక్క మాట 3 సార్లు రాయబడింది. దేవుడు అనగానే గుర్తు రావాల్సిందేంటో తెలుసా? పరిశుద్ధుడు, హోలీ. ఎవరిని నీవు దేవుడు అని ఊహిస్తున్నావో ఆ దేవుని గూర్చిన ఆలోచన నీలో పరిశుద్ధతను తీసుకొని రావాలి. ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన అన్నిటికీ పైనున్నవాడు. అందుకే ఈ స్క్రైబ్స్ యెహోవా, జెహోవా అన్న మాటని అదోనై అన్న మాటతో వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసుకున్నారు. అదోనై అంటే అత్యున్నతుడు, అన్నిటికీ పైనున్నవాడు, ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఎవరికైనా పరలోకానికి ఒక చిన్న టేస్ట్ చూపెడదాం అనుకున్నాడు. ఎవరిని తీసుకెళ్దాం? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రొమ్మును ఆనుకొనే ఉన్నాడు. ఆయన అత్యంత ప్రియమైన శిష్యుడు. ఇప్పుడు ఆయన పద్మాసు ద్వీపంలో మనిషి సంచారం లేని చోటు ఉన్నాడు. ఎస్, ఈయన యోగ్యుడు. యోహాన్ని నేను తీసుకెళ్ళి కొంత పరలోక చిత్రాన్ని నేను చూపించాలనుకున్నాడు. మన పరిభాషలో చెప్పాలంటే చిన్న ఎక్స్కర్షన్కి, అంటే చిన్న పిక్నిక్ తీసుకెళ్ళాడు. జస్ట్ అట్లా తీసుకెళ్ళాడు. ఆయన అనుభవాల్ని ప్రకటన గ్రంథంలో రాశాడు. ఆయన రాస్తూ మొదటి అధ్యాయంలోనే 17వ వచనంలో ఈ మాట అంటాడు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. when I saw him, I fell at his feet as thou dead. చూడండి, భూలోకంలో యోగ్యుడని తీసుకొని వెళ్ళాడు. ఆయనే చచ్చినోళ్ళ పడిపోయాడు ఆయన మహిమను చూసి. నీకేమైనా దేవుని గూర్చిన అవగాహన అర్థమవుతుందా? చాలాసార్లు చాలా చులకనగా మనం దేవుని నామాన్ని వాడుతాం. చాలాసార్లు అలవాటైపోయింది మనకి, మెకానికల్ ప్రాసెస్ వలె. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, కంటత అయిపోయింది. కానీ ఆ ఒక్క మాట గురించి ఆలోచిస్తున్నావు. ఆయన భూమి ఆకాశములను సృజించెను. ఆయన ఒక్క మాట, ఇదిగో నీకు కనిపిస్తున్న ఈ సృష్టి, నువ్వు చూస్తున్నది చాలా కొంచెం. దేవుడు చేసిన మహా సృష్టిని ఒక్కసారి చూడండి. మీకు ఆ స్క్రీన్ మీద మీకు అర్థమవుతుంది. ఆ వీడియో చూస్తే ఇక్కడి నుండి
అట్లాగ పైకి తీసుకొని వెళ్తాడు. చూడండి, ఈ భూమి, ఈ మహా విశ్వంలో ఒక చిన్న చుక్క మాత్రమే, ఒక్క నోటి మాట చేత కోట్ల కోట్ల నక్షత్రాలు, గెలాక్సీస్, పాలపుంతలు, ఒకటి కాదు, రెండు కాదు, మిలియన్స్ ఆఫ్ స్టార్స్. ఎవడైనా లెక్కించగలడా ఆకాశ నక్షత్రాలని? అంత గొప్ప సృష్టిని ఒక్క నోటి మాటతో చేశాడు దేవుడు. ఆయన శక్తి. లెట్ దేర్ బి లైట్ అన్నాడు, వెలుగొచ్చిందంతే. ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు ఇన్ని లైట్స్ పెట్టారు కదా, ఉదయం తెల్లారింది అనుకోండి, అసలు లైట్ అవసరం లేదు. ఎందుకు? ఎవరు వస్తారు? సూర్యుడు వస్తాడు. సూర్యుడు ఎంత ఉంటాడు? ఒక ఫుట్బాల్ అంత ఉంటాడు చూడ్డానికి. కానీ సూర్యుడి వ్యాసార్థం ఎంతో తెలుసా? 6,95,500 కిలోమీటర్లు వ్యాసార్థం. భూమి కంటే సుమారు 100 రెట్లు పెద్ద గ్రహం సూర్యుడు. ఒక్క సూర్యుడు ఈ భూలోకానికి అంతటికి వెలిగిస్తున్నాడు కదా. మీకు ఒక మాట చెప్పనా, ఈ గ్రహాలన్నీ ఒకదాంతో పోల్చుకుంటూ కొన్ని రోజులకి ఏం చెప్పారంటే, ఏదైనా ఒక నక్షత్రం పెద్దదో చిన్నదో చెప్పాలంటే సూర్యుని కంటే 10 రెట్లు పెద్ద గ్రహం, సూర్యుని కంటే 30 రెట్లు పెద్ద గ్రహం, సూర్యుని కంటే 100 రెట్లు పెద్ద నక్షత్రం, అట్లా చెప్పుకుంటూ చివరికి ఈ పెద్ద పెద్ద నక్షత్రాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు, ఆస్ట్రోనాట్స్. ఈ ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొని ఒక పెద్ద నక్షత్రానికి ఒక పేరు పెట్టారు. దాని పేరు రెడ్ హైపర్ జైంట్. ఆ రెడ్ హైపర్ జైంట్ ఎంత పెద్దదంటే సూర్యుని కంటే సుమారుగా 1500 రెట్లు పెద్దది. అంటే దాని కొలత ఎలా చెప్పాలో లెక్క పెట్టలేక, అంటే సూర్యుని కొలతే 6,95,500 కిలోమీటర్లు దాని వ్యాసార్థం. అప్పుడు ఎట్లా చెప్పారంటే, నువ్వు నేను ఒక విమానం వేసుకొని విమానంలో 900 కిలోమీటర్ల వేగంతో 900 కిలోమీటర్ల వేగంతో స్పీడ్గా నక్షత్రం చుట్టూరు ఒక్కసారి తిరిగి రావడానికి 1100 సంవత్సరాలు పడుతుందట. 900 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే సుమా, విమానంలో 900 కిలోమీటర్ల వేగంతో వెళ్తే దేవుడు చేసిన కోట్ల నక్షత్రాల్లో ఒక్క నక్షత్రం చుట్టూరు అలా తిరిగి రావడానికి 1100 సంవత్సరాలు పడుతుంది. నీకు తెలుసా, ఈ భూమి ఈ మహా సృష్టిలో ఒక చుక్క. అందుకే నేను ఇలా రాసుకున్నాను అక్కడ, ఈ మహావిశ్వంలో భూమి ఒక చిన్న చుక్క వలె ఉంటే, ఆ భూమి మీద 700-800 కోట్ల మంది ఉంటే, నేనెంత చిన్న చుక్కనో కదా. దేవుడు ఎంత గొప్పవాడో నాకు అర్థమయ్యిన రోజున నేనెంత చిన్నవాడినో నాకు అర్థమవుతుంది. దేవుడు మహోన్నతుడైన దేవుడు, ఎంత గొప్పవాడండి. అందుకే దావీదు అన్నాడు కదా, నీ చేతి పని అయిన ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను. కీర్తన 8:3-4 చదివితే, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటువాడు. వాట్ ఈజ్ మ్యాన్ టు బి మైండ్ఫుల్ ఆఫ్? అసలు నువ్వు మనుషుని లెక్క చేయడానికి ఎంతయ్యా మేము అసలు నీవు కలుగజేసిన ఆ సృష్టి గురించి ఆలోచిస్తుంటే, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మనిషి అన్నోడు ఎంత అసలు? అంత గొప్ప దేవుడు యెహోవా నా కాపరన్నాడు దావీదు. నా అన్న మాట సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రేషనల్, ఇట్ ఈస్ రిలేషనల్. నేను చెప్పాను దేవుని పోలిక, దేవుని సృష్టిలో ఆ మాటలో 4 మాటలు చెప్పాను. కేవలం ఆలోచించగలిగే శక్తే కాదు. దేవుడు మానవుని సృష్టించినప్పుడు, దేవుడు మానవుని ప్రేమించి
మానవునితో ఒక బంధాన్ని కోరుకున్నాడు, ఒక సంబంధాన్ని కోరుకున్నాడు ఆయన. నా అన్న మాట ఆ సంబంధాన్ని సూచిస్తుంది. అందుకే యోహాను భక్తుడు 1 యోహాను 4:10 అంటాడు, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఇండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. ఎందుకు ఇప్పుడు ఆ సంబంధం కావాలి? యెషయా 53:6 మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపెను. ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత గొప్ప దేవుడు నీకు కాపరిగా ఉంటానంటున్నాడు. కాపరంటే ఏంటండి? కాపలా కాసేవాడు, గొర్రెల్ని కాచేవాడు, గొర్రెలకు కాపరి. ఇప్పుడు దేవుని గొప్పతనం గురించి విన్నావు కదా, ఆయన ఎంత గొప్పడో నీకు అర్థమైంది కదా. అంత పరిశుద్ధుడైన మహోన్నతుడైన గొప్ప దేవుడు ఈ రాత్రి అంటున్నాడు, నేను నీకు కాపరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. దావీదుకి ఆ సంబంధం ఉంది. దావీదు అనుభవంతో రాసిన మాట. దావీదు గొప్ప గొప్ప యుద్ధాలు చేసి గొప్ప గొప్ప యుద్ధాలలో గొలియాతు లాంటి వారిని జయించాడు. ఎందుకో తెలుసా? దావీదుకి దేవునితో గొర్రె కాపరికి ఉన్న బంధం ఆయన అనుభవంలో నుండి తెలుసు. అందుకే మనం 1 సమూయేలు 17 చూస్తాం. సౌలు గొప్ప రాజు వణికిపోతున్నాడు. అటు చూస్తే 9 అడుగులు పొడుగున్నాడు, 6 మూరలెత్తు గొలియాతు. ముందు డాలు మోసుకొని ఒకడు వెళ్తున్నాడు, చిగురుటాకులాగా వణుకుపోతున్నారు. చాలా రోజులైపోయింది, దావీదు అక్కడికి వెళ్ళాడు. ఆ కథ అంతా మీకు తెలుసు. ఆ దావీదు వెళ్ళి చివరికి అక్కడ మాట ఇక్కడ మాట, ఎలాగైతేనే సౌలు దగ్గరికి వెళ్ళింది. సౌలు దావీదుని చూచి అన్నాడు, అయ్యా నువ్వు బాలుడివి, వాడికి బాల్యము నుండి యుద్ధం వచ్చు, నువ్వు బాలుడివి. కానీ దావీదుకున్న అనుభవం ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి. కాపరి గొర్రెకున్న బంధం ఏంటో తెలుసా? కాపరైనా చచ్చిపోతాడు కానీ గొర్రెని చచ్చిపోనివ్వడు. ఇప్పుడు అంటున్నాడు కదా, రాజా నీకొక్క మాట చెప్తాను విను. మా నాన్నకి కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు నేను కాస్తున్నప్పుడు ఒకరోజు ఒక గొర్రెని ఒక సింహం, ఒకరోజు ఒక ఎలుగుబంటి పట్టుకొని వెళ్ళిపోతున్నాయి. సింహం పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు నేను ఇట్లా చూశాను. నా వైపు చూసి వినండి. బైబిల్లో 3 సింహాలని చంపారు. ఒకళ్ళు బెనాయా, ఆయన గురించి ఎక్కువ తెలియదు. రెండోది మనకు బాగా తెలిసినోడు సంసోను. 14 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే బొబ్బరించు సింహము ఆయనకి ఎదురుగా వచ్చింది, వచ్చి మీదడిపోతుంటే చంపాలి. కానీ దావీదుకి అది కాదు, నేను దాన్ని తరిమి అన్నాడు. తరిమి అంటే ముందు ఎవడుంటాడు? ముందు సింహం ఉంటుంది, వెనక దావీదు ఉంటాడు. పరిగెడుతున్నాడు. రే దావీదు ఎక్కడికి పరిగెడుతున్నావు? సింహంతో పోట్లాడడానికి పరిగెడుతున్నాను. పరిగెత్తాడు. దాని గెడ్డం పట్టుకొని చీల్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఓ దావీదు నువ్వెక్కడో పరిగెడుతున్నావు? నా గొర్రెని విడిపించడానికి, ప్రాణం పెట్టడానికి వెళ్తున్నాను. అది తెలుసు. సింహంతో పోరాడి ఒక్క గొర్రె గురుండి కాపరి హృదయం ఏంటో దావీదుకు తెలుసు. అది నా మీదకు వస్తే దాని గెడ్డం పట్టుకొని దాన్ని చీల్చి నా గొర్రెను కాపాడాను రాజా. నాకు ఒక మాట తెలుసు, నేను కాపరిని నా గొర్రెలకి, కానీ నాకు కాపరి యెహోవా. ఆయన నా కాపరి. ఈ గొలియాతు చేతిలో నుండి నన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఎందుకంటే మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. ఆయనైనా చచ్చిపోతాడు, నన్ను చచ్చిపోనివ్వడు. ఈరోజు అనేక మంది భయపడిపోతూ కూర్చున్నారు ఇక్కడ. నీతోనే ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతున్నాడు. సేవా జీవితంలో
విశ్వాస జీవితంలో, మానవ జీవితంలో ఎన్నో రకాలైన భయాలు, ఎన్నో రకాలైన పోరాటాలు. ఉదయం లెగిస్తే ఎలాంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఒక పక్క పిల్లల భవిష్యత్తు ఎలాగో, రకరకాల భయాల మధ్య నీతో ప్రభు అంటున్నాడు, నేను నీ కాపరినని మర్చిపోయావా? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. యెహోవా నా కాపరి. అందరూ భయపడిపోతుంటే దావీదు ఒడిసెలు తీసుకొని వెళ్తున్నాడు. ఆ సైన్యంలో నుండి వెళ్తున్నాడు. చూడండి, నెమ్మదిగా అట్లా వెళ్తుంటుంటే అందరూ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాడు? ఈలోపు గొలియాతు నవ్వుతున్నాడు. అరే ఇదేంట్రా, ఇదేదో కుక్కను కొట్టడానికి కర్ర పట్టుకొని వస్తున్నాడు, రారా నిన్నేం చేస్తాను అన్నాడు. ఈలోపు తిప్పాడు. ఎలా తిప్పాడు? గిర్రా గిర్రా. ఎలా తిప్పాడు? గిర్ర గిర్ర తిప్పి కొట్టాడు. ఒక్క దెబ్బేసాడంతే. ఒక్క రాయి వెళ్ళి ఎక్కడ తగిలింది? ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. గొలియాతు కింద పడి చచ్చాడు. యెహోవా నీ కాపరిగా ఉంటే గొలియాతు లాంటి సమస్యలు నీ ముందు బోర్ల పడాల్సిందే. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మనందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతుమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. కానీ మనందరి దోషములు ఆయన మీద వేశాడు. ఆయన మీద వేశాడండి. ఆ ముందు రాత్రి యేసు ప్రభు ఆయన ప్రార్థన చేస్తున్నాడు గెత్సెమనే తోటలో. ఏమంటున్నాడో తెలుసా? నా తండ్రి, నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఓ కెరూబులు షెరూపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేయబడుతున్న ఆ దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి మానవుని పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఇప్పుడు లోక పాపాన్ని ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన పాపముగా మారిపోతాడు. తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టే క్షణాల్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు, కానీ నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. రోమపత్రిక 5:8 మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. God demonstrated his love for us. ఆయన అంటున్నాడు, నా ఇష్టం కాదు. ఈ క్షణంలో తండ్రి కుమారుని కంటే, తన ప్రియమైన కుమారుని కంటే నిన్నే ఎక్కువ ప్రేమించాడు. ఆ క్షణం ఒక్కసారి ఆలోచించు. నీ గురుండి నా గురుండి కుమారుని చేతిని విడిచిపెట్టాడు. అబ్రహాము కొడుకుని నరకడానికి కత్తిని పైకెత్తితే అబ్రహామా అబ్రహామా ఆగు అన్నాడు. ఆ మోరియా పర్వతం మీద ఒక నరుణ్ణి బలవనవలేదు. కానీ అబ్రహామా, నీవు నిలవబడిన ఈ కొండకు ఎదురుగా ఇంకో కొండ ఉంది చూడు, దాని పేరు గొల్గోతా. 2000 సంవత్సరాల తర్వాత మానవులందరి పాప ప్రాయశ్చిత్తార్థమై ఆ కొండ మీద నేను నా కుమారుని బలిస్తాను. ఆయన బలిచ్చాడు. అబ్రహాము కొడుకుని నరకడానికి కత్తి పైకెత్తే ఆపిన తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు, నా దేవా నా దేవా నన్నెలా చేయి విడిచిపెట్టేవంటే ఆయన ఆపు చేయలేదు ఆ బలిని. ఒక్కసారి ఆ సిలువను చూడు. 4 పేటలు తాడులున్న కొరడాలు పట్టుకొని ఒక్కొక్క దెబ్బ వీపున పడుతుంటే చరిత్రకారులు రాస్తారు, దెబ్బ ఒకటే కానీ వీపు 12 చోట్ల చీలిపోయింది. 39 కొరడా దెబ్బలు కొట్టబడినాయి. ఒక్క మాట చెప్పనా, తప్పిపోయిన గొర్రె లాంటి మనల్ని ఒక మంచి కాపరిగా తప్పిపోయిన మనల్ని ఆయన దగ్గరికి తెచ్చుకోవడానికి చూడు ఆ సిలువ. నేను గొర్రెలకు మంచి కాపరినని ప్రబోధించలేదు,
సిలువలో చూపించాడు మంచి కాపరి. 39 కొరడా దెబ్బలు తిని ఆ బరువైన సిలువను ఆయన మోసుకున్నాడు. తలకి ముండ్ల కిరీటం, కాళ్ళకి చేతులకు మేకులు, ఆకాశానికి భూమికి మధ్య వేలాడినాడు. ఆయన ప్రేమంతా అక్కడ కనిపిస్తుంది. ఒక్కసారి చూడు. ఆయన నీ మంచి కాపరి. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన మహోన్నతుడైన పరిశుద్ధ దేవుడు నీ పాపము కొరకై సిలువలో మరణించిన మంచి కాపరిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమను నువ్వు అంగీకరిస్తావా? నీవెవరైనా సరే, ఇప్పుడు వరకు మీరు చూసిన ఆ దృశ్యాలు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అన్న మూవీ నుండి ఆ క్లిప్స్ మీకు చూపించారు. 2004 సంవత్సరంలో మెల్ గిబ్సన్ అన్న ఒక ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, ఆయనే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి 53వ అధ్యాయం యెషయా గ్రంథాన్ని చదివి ఈ ప్రపంచానికి యేసు ప్రభు చివరి 12 గంటలు చూపించాలని జేమ్స్ క్యావిజల్ స్క్రీన్ మీద కనబడుతున్న వ్యక్తి, అతను క్రైస్తవుడు కాదు. మనం అప్పారావు, సుబ్బారావు ఎలా పేరు పెట్టుకుంటామో ఆ దేశస్తులు జేమ్స్, జాన్ అట్లా పెట్టుకుంటారు. ఆ పేరు ఉంటే క్రిస్టియన్ అని కాదు. ఆయన క్రైస్తవుడు కాదు. కానీ ఆయన వయసు 33.5 అప్పటికి. అరే నువ్వు నటిస్తానన్నాడు. కేవలం నటించాడు. కానీ ఆయన తరువాత ఆయన ఇంటర్వ్యూలు చేశారు. ఎలా నువ్వు నటించావు? అంత కష్టమైన పాత్ర ఎలా పోషించావు? నాకు చాలామంది నటించొద్దన్నారు. నీకు అన్ని ఆఫర్స్ పోతాయి నువ్వు ఆ సినిమాలోకి వెళ్ళావంటే అన్నారు. కానీ నాకు వెళ్ళాలనిపించింది. కానీ ఆ మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఇందాక మీరు చూశారు కదా, కొరడా దెబ్బల షూటింగ్ చేసేటప్పుడు రాత్రి 2 గంటలకు మేకప్ స్టార్ట్ చేసేవారు, నైట్ 2 o'clockకి. ఎందుకు తెలుసా? పైనుండి కింద వరకు డూప్లికేట్ చర్మాన్ని పెట్టేస్తారు అట్లాగా కెమికల్స్తో. ఇప్పుడు కొరడాతో కొడితే ఆ డూప్లికేట్ చర్మం అట్లా పోయి ఒరిజినల్గా చర్మం చీలిపోయినట్లు కనిపిస్తుంది చూసే వాళ్ళకి. మిగతాది గ్రాఫిక్స్లో అడ్జస్ట్ చేస్తారనమాట. ఒక మూవీ ప్రొడక్షన్ అలా చేస్తారు. కానీ ఆ రోజు ఒక సంఘటన జరిగిందని చెప్పాడు ఆయన. ఇప్పుడు మెల్ గిబ్సన్ మీరు చూశారు కదా, డైరెక్షన్ ఇచ్చాడు. చాలా కెమెరాస్ ఉన్నాయి చుట్టూ. షాట్ నెంబర్ 1 అన్నాడు. ఆ కొట్టే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళ భాషలో చెప్పాడు ఇలా కొట్టాలని. వాళ్ళు మొదటి దెబ్బ కొట్టినప్పుడు చాలా బాగా నటించాడు. రెండో దెబ్బ సిగ్నల్ ఇచ్చాడు. బాగా వస్తుంది కదా, ఈ ఫ్లోలోనే ఇలాగ వెళ్తే బాగుంటుందని మూడో దెబ్బకు కూడా సిగ్నల్ ఇచ్చాడు కొట్టమని. కానీ మూడో దెబ్బ తగిలిన వెంటనే యేసు ప్రభు కింద నటిస్తున్న జేమ్స్ క్యావిజల్ ఒక్కసారి షూటింగ్ ఆపండి అన్నాడు. ఎందుకంటే మొదటి 2 దెబ్బలకి ఆ డూప్లికేట్ చర్మం పక్కకెళ్ళి ఒక మేకు వీపుని గుచ్చుకుపోయింది. వెంటనే షూటింగ్ ఆపేశారు. అంబులెన్స్ వచ్చింది, మేకప్ తీసేశారు, హాస్పిటల్లో పెట్టారు. ఒక్క మేకు గుచ్చుకుంటే 14 కుట్లు వేశారు. వినండి, 14 స్టిచ్చెస్ వేశారు ఒక్క దెబ్బకి, ఒక్క మేకుకి. మంట, దురద, చాలా బాధపడుతున్నాడు. 2 వారాలు షూటింగ్ ఆగిపోయింది. మర్యాదపూర్వకంగా కలవాలి కదా ప్రొడ్యూసరు, డైరెక్టర్. మెల్ గిబ్సన్ వెళ్ళాడు. వెళ్ళి హే జేమ్స్ ఎట్లా ఉన్నావు అన్నాడు. ఒక్కసారిగా లేచాడు, 2 చేతులు పట్టుకున్నాడు మెల్ గిబ్సన్వి. మెల్, నిజంగా చెప్పు, ఒక మాట అడుగుతాను. యేసు ప్రభుని అంత క్రూరంగా హింసించారా? లేదా మనం చాలా డూబ్ సినిమాలు తీస్తాం కదా, అలాంటి డూబుల్లో ఇదొక డూబా? చెప్పు నిజం. మెల్ గిబ్సన్ అన్నాడు, బైబిల్ గ్రంథం చాలాసార్లు చదివాను, అమెరికా, యూరోప్ ఖండంలో ఉన్న ప్రతి లైబ్రరీకి తిరిగాను, చరిత్ర తరచు చూశాను. యేసు ప్రభుని ఎంత క్రూరంగా హింసించారో అందులో 40% మనం చూపిస్తున్నాము. మిగతా 60% షూటింగ్ చేయడానికి కూడా అవ్వదు. అంత క్రూరంగా హింసించారు. ఆయన ఎంత క్రూరంగా హింసించారో వివరించడానికి 1st century లిటరేచర్ వర్డ్లో సూటబుల్ వర్డ్ దొరకక
ఎక్స్క్రూసియేషన్ అన్న కొత్త పదాన్ని కనిపెట్టారు. పెయిన్ అని వివరిస్తే చిన్నదే. ఈ రోజున మీరు ఇంగ్లీష్ లిటరేచర్లోకి వెళ్ళి తీవ్రమైన నొప్పిని ఏమంటారంటే ఎక్స్క్రూసియేటింగ్లీ పెయిన్ఫుల్ అంటారు. ఆ ఎక్స్క్రూసియేటింగ్లీ అన్న ఆ యాడ్జెక్టివ్ యొక్క ఒరిజినల్ నౌన్ ఎక్స్క్రూసియేషన్, ఆ వర్డ్ ఆరిజిన్కి వెళ్తే ఏముంటుందో తెలుసా? ద పెయిన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ క్రాస్ అండ్ క్రాస్ ఎలోన్. సిలువ ద్వారా వచ్చే నొప్పి. వెంటనే ఏడ్డం మొదలుపెట్టాడు. ఒక్క దెబ్బలో 12వ వంతు తగులితే నేను ఇంత బాధను అనుభవించానే. నాలాంటి పాపి గురుండి 39 కొరడా దెబ్బలు ఆయన తిన్నాడా? నాకు కావాలా యేసు ప్రభు అని హాస్పిటల్లోనే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాడు జేమ్స్ క్యావిజల్. అక్కడితో అయిపోలేదు. ఆ రోజు ఒక ప్రార్థన చేశాడు. యేసు ప్రభువా, నేను నీలా నటించడానికి నేను యోగ్యుణ్ణి కాదు, కానీ ఈ అవకాశం ఇచ్చావు. ఆ ఫిలింని ఎవడు చూసినా నన్ను చూడకూడదు, వారు నిన్ను చూడాలి. షూటింగ్ స్టార్ట్ అయింది. నటిస్తుంటే ఆ భుజం మీద పెట్టుకున్న బరువుకి ఎడం భుజం జాయింట్ ఊడిపోయి కిందకు వచ్చింది. అయినా నటించాడు. ఆ కెమికల్స్కి నిమోనియా వ్యాధి వచ్చింది. అయినా నటించాడు. చివరికి సిలువ పైకెత్తుతుంటే డాక్టర్ హార్ట్ బీట్ చూసి ఈయన పైకెత్తే చచ్చిపోతాడు, ఒకసారి ఆపడం మంచిదన్నారు. ప్రొడ్యూసర్ వచ్చి అడిగాడు, నీ హార్ట్ బీట్ వేగం పెరిగిపోతుంది, ఇప్పుడు అంత ఎత్తులో నువ్వు ఉంటే నీకు ఆక్సిజన్ సరిగా అందకపోతే నీ గుండె ఆగిపోద్ది, ఆపమంటావా? ఆపొద్దు. ఒకవేళ అలా పైకెత్తినప్పుడు నేను చచ్చిపోతే నా యేసయ్య కోసం చచ్చిపోయినట్లు షూటింగ్ చేయండి, కానీ ఆపు చేయకండి అన్నాడు. కానీ ఆయన చచ్చిపోలేదు. ఈ రోజుకి ప్రభువుకి సాక్షిగా ఉన్నాడు జేమ్స్ క్యావిజల్. ఇప్పుడు యేసు ప్రభు ఒక యూదుడిని అలా చిత్రహింసలు పెడుతుంటే, అరబ్ దేశస్తులకు యూదులంటే ఇజ్రాయెల్ అంటే పడదు, యూదులంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఈ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు ఒక అరబ్ నాయకుడు అన్నాడు, ఒక యూదుడిని చిత్రహింసలు పెట్టే ఒక వైలెంట్ మూవీ వచ్చింది, అందులో ఒక యూదుడిని శుభ్రంగా చంపుతారు ఆ జీసస్ని. మన యూత్ అంతా ఆ చిత్రాలను చూసి వేలలేసుకొని చప్పట్లు కొట్టి ఆనందించాలి. కాబట్టి అరబ్ దేశాల్లో ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అన్న మూవీని ఫ్రీగా రిలీజ్ చేశారు. వేల మంది చూశారు, చప్పట్లు కొట్టి వేలలేసి గంతులేద్దాం అనుకున్న వారు ఆ దృశ్యాన్ని చూసి కొన్ని వేల మంది యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించారు. అనేక మందికి ఆశీర్వాదం అయిపోయింది. ఎందుకో తెలుసా? ఆయన జీవించాడు, నటించలేదు. ఈరోజు అనేక మంది క్రైస్తవ్యం అన్న నటనలోనే జీవితం ఉండిపోతుంది. దానివల్ల నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. కానీ నిన్ను ప్రేమిస్తున్న నీ ప్రభు అంటున్నాడు ఈరోజు, నేను నీకు కాపరిగా ఉంటాను. అది నువ్వు ఒప్పుకుంటేనే, అది నువ్వు ఇష్టపడితేనే. ఆయన బలవంతం చేయడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఈ ప్రపంచంలో ఆయన ఒక్కడి సమాధే ఖాళీగా ఉంది. నేను ఆయన సమాధి లోపలికి వెళ్ళాను నడుచుకుంటూ. ఆయన లోపల సమాధి అంతా చూశాను. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, హీ ఈజ్ రిజన్, హీ ఈజ్ నాట్ హియర్. ఆయన తిరిగి లేచెను, ఆయన ఇక్కడ లేడు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈరోజు నిన్ను మరణ భయము నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రజలకు అనేక మందికి భయము మరణం అంటే, ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలీదు. కానీ ఈరోజు ఒక శుభవార్త, నీవు మరణాన్ని జయించిన ప్రభువు నీకు కాపరిగా ఉంటానంటున్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, అన్నీళ్ళు నన్ను తిట్టినా, వాళ్ళు నన్ను ద్వేషించినా, అందరూ నన్ను అసహించుకొని వదిలిపెట్టినా, ఆయన నా కాపరి. మా ఇంటిలో పండగ అయితే సమూయేలు లాంటి ప్రవక్త వస్తే ఉన్న అన్నదమ్ములు అందరినీ పిలిచాడు మా నాన్న. నన్ను అడవులోనే వదిలేశాడు, అయినా పర్వాలేదు, యెహోవా నా కాపరి. అది చాలు నాకు. గొలియాతుని జయించాడు. ఈరోజు ప్రభువు
నీ హృదయం అనే తలుపుని తట్టుచున్నాడు. ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతన్ను భోజనము చేయదము. అంటే ఆయన నీతో జస్ట్ హాయ్ బాయ్ రిలేషన్ కోరుకోవట్లేదు, నీతో పాటు భోజనం చేస్తానంటున్నాడు, నీతో పాటు ఆయన సహవాసం చేస్తానంటున్నాడు, నీతో ఆయన స్నేహం చేస్తానంటున్నాడు. ఒక గొర్రె వలె నిన్నెత్తుకుంటానంటున్నాడు ఆయన భుజాల మీద. నువ్వు ఇష్టపడతావా? ఎన్నో మీటింగ్స్కి నువ్వు వెళ్ళుండొచ్చు, కానీ ఈ రోజుకి నీ హృదయాన్ని పరిపూర్ణంగా తెరవకపోతే ఈరోజు ప్రభువు నీ హృదయం అన్న తలుపు తడుతున్నాడు. వినండి, ఆయన బ్రతిములాడుతాడు కానీ బలవంతం చేయడు. ఆయన బ్రతిములాడుతాడు కానీ బలవంతం చేయడు. ప్రకటన 3:20 అనుసరించి ఒక పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టారు ఒక ఆర్టిస్టులందరికీ కూడా. మొదటి బహుమతి విలియం హాల్మన్ హంట్ అన్న వ్యక్తికి వచ్చింది. ఆయన చిత్రాన్ని మీరు చాలామంది వాల్ పోస్టర్స్ మీద లేదా క్యాలెండర్స్లో చూస్తుంటారు. యేసు ప్రభు ఒక లాంతరు పట్టుకొని తలుపు తడుతూ ఉంటాడు, అట్లా తలుపు తడుతూ ఉంటాడు. దానికి అవార్డులు వచ్చినాయి. కానీ క్రిటిక్స్ అన్నారు, విలియం హాల్మన్ హంట్, తలుపు బాగా వేసేవయ్యా, యేసు ప్రభుని బాగా పెట్టావు, కానీ తలుపుకి గొల్లెం పెట్టలేదు చూడు. తలుపు అన్నాక గొల్లె ఉండాలా, తాళం ఉండాలా? అప్పుడు ఆయన అన్నాడు, నేను చిత్రీకరించిన ఆ చిత్రంలో ఉన్న తలుపు హృదయం అనే తలుపు. దాని గొల్లెం బయట ఉండదు, లోపల ఉంటుంది. ఆయన బయటుండి తడతాడంతే, తీయాలో లేదో నిర్ణయించేది ఆయన కాదు, నువ్వు. ఈరోజు నువ్వు తలుపు తీస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. యోహాను సువార్త 10:27 ఉంది, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. గొర్రెకి గొర్రెల కాపరికి ఉన్న బంధం ఎలాగుంటుందో చూపెట్టినా మీకు. గొర్రెల కాపరి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, గొర్రెలు వెంబడిస్తాయి. ఒకవేళ అగ్ని దాటాల్సి వస్తే అలాగే వెళ్తాడు. చూడండి ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటే నాకు ఎంత విచిత్రం అనిపించింది. మొదట ఆ కాపరి దాటాడు, మీరు చూడవచ్చు పక్కన చోటు ఉంది, కావాలంటే గొర్రెలు అటుపక్క నుండి రావచ్చు. వాటి కాళ్ళు మాడుతున్నా, అవి కాలిపోతున్నా, నా కాపరి వెళ్ళాడు, నా కాపరి మార్గంలో నేను కూడా వెళ్తాను. అది గొర్రెకు గొర్రెల కాపరికి ఉన్న బంధం. అప్పుడేమనగలవో తెలుసా నువ్వు? నేను ముగించే ముందు ఈ 2 మాటలు చెప్పనివ్వండి. నాకు లేమి కలుగదు అంటావు. యెహోవా నా కాపరి అన్న అనుభవం నీకుంటే నువ్వేమంటావో తెలుసా? నాకు లేమి కలుగదు, ఐ షల్ నాట్ వాంట్. ఈరోజు ఏంటండి మనుషులకున్న లేమి? డబ్బా. ఒకప్పుడు లేని డబ్బు చాలా ఉంది, ఒకప్పుడు లేని ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. పవర్ కాదు, నాలెడ్జ్ కాదు, లగ్జరీ కాదు. స్టీవ్ జాబ్స్ అన్న ఈ యాపిల్ ఫోన్లు, యాపిల్ ఇవన్నీ చూస్తారు కదా, ఆయనే కనిపెట్టాడు, ఆయనే మొదలుపెట్టాడు ఆ సంస్థని. ఆయనకి ఒక భయంకరమైన క్లోమ గ్రంథి క్యాన్సర్ వచ్చింది. ఆయనకి 56 సంవత్సరాల వయసులో, చిన్న వయసులోనే. ఆయన పేరున ఆయన రాసినట్లుగా కనబడిన ఉత్తరాల్లో ఈ మాటలుంటాయి. ప్రతి ఒక్కరూ ఈ ఉత్తరాన్ని ఒకసారి నేను చదువుతాను, ఒక్కసారి వినండి. నేను ముగించే ముందు మానవుని జీవితానికి ఏం కావాలి అన్నది ఈ రోజున ఆరాటం, పోరాటం. మనుషులకి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో సంపాదించాలి. స్టీవ్ జాబ్స్ $700 కోట్ల ఆస్తిపరుడు, 56 ఏళ్ల వయసులో క్లోమ గ్రంథి క్యాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు. పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం. పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని, సంపాదన అనే ఒక విషయం మాత్రమే. రోగంతో లేవలేని స్థితిలో
నా జీవితాన్ని నెమరు వేసుకుంటే మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతలు ఎందుకు కొరగానివని నాకు తెలిసి వచ్చింది. నా కారు నడపడానికి ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు, కానీ నా రోగాన్ని భరించడానికి ఎవ్వరిని అద్దెకి తెచ్చుకోలేను. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ జీవితాన్ని కోల్పోయే కాదు ఇంకెప్పటికీ పొందలేవు. $30 గడియారమైన, $300 గడియారమైన ఒకే సమయాన్ని సూచిస్తుంది. $30,000 కారైనా, $150,000 ఖరీదైన కారైనా ప్రయాణించే దూరం ఒకటే, బాట ఒకటే, అది చేరే గమ్యం ఒకటే. చివరగా నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసిన, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసిన విమానం కూలిపోయినప్పుడు దానితో పాటు నువ్వు పోతావు. ఒక్కసారి ఈ జీవితం గురించి ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని తెరువు. ఆయన్ని నువ్వు కాపరిగా కలిగి ఉండు. అది నీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది, గొప్ప బలాన్ని ఇస్తుంది. నీకు శ్రమ రాదా, కష్టం రాదా అంటే వస్తుంది. ఇదే కీర్తనలో అంటాడు, నాకు లేమి కలుగదన్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు పెడతానన్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తానన్నాడు, నీతి మార్గంలో నన్ను నడిపిస్తానన్నాడు. అన్నీ బాగున్నాయి, కానీ ఆయన అన్నాడు, గాఢాంధకారము లోయలో నేను సంచరించినను. ఆయన నాకు కాపరిగా ఉన్నప్పుడు నేను గాఢాంధకారపు లోయ గుండా నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడో? దేనికి భయపడో? గాఢాంధకారపు లోయ గుండా వెళ్తే నువ్వు భయపడవా? భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందువు. ఎంత గొప్ప మాట అండి అది. నీవు నాకు తోడయ్యుందువు. ఈ ఒక్క మాట చాలండి. ఆయన నీకు కాపరి వలె నీ తోడుగా ఉంటానంటున్నాడు. అగ్నిగుండము దగదగ మండిపోతుంది, 7 అంతలు వేడి చేయమన్నాడు నెబుకద్నెజరు. కానీ ఆ ముగ్గురు యవనస్తులు అంటున్నారు, నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. చింత లేదా నీకు? కనిపించట్లేదా? అవును, కనిపిస్తుంది. మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. విను జాగ్రత్తగా. అయితే దేవుడు నిన్ను సమస్య నుండి రక్షిస్తాడు, లేదా సమస్యలో నీతో పాటు ఉంటాడు. అగ్నిగుండం నుండి ఆ ముగ్గురిని రక్షించలేదు, అగ్నిగుండంలో పడకుండా వారిని రక్షించలేదు, కానీ అగ్నిగుండములోకి వారితో పాటు ఉన్నాడు ప్రభువు. నీ కాపరి. నువ్వు ఎలాంటి ప్రయాణంలో ఉన్నావో ఈరోజు నా జీవితానికి భరోసా ఏంటో చెప్పమంటారా? నేను ఎన్నో రకాలైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాను. కొన్నిసార్లు నేను ఎదుర్కొనే ఒత్తిడి, ఒక మనిషి, ఒక సాధారణమైన మనిషి నా వయసులో ఇంకొకడు భరించలేడు. అది నేను ఇక్కడ వివరించలేను, కానీ నా జీవితంలో గొప్ప నెమ్మదిని అనుభవిస్తాను. నేను నా జీవితంలో గొప్ప సంతోషాన్ని అనుభవిస్తాను. దాన్ని ఎవ్వడూ తీయలేడు. ఎందుకో తెలుసా? ఆయన నా కాపరి అని నేను చెప్పగలను. ప్రతి దినము ఉదయం లేచిన వెంటనే ఈరోజు కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చెప్పగలవా మాట? ప్రతిరోజు లేచిన వెంటనే ఈ లోకాన్ని ఎదుర్కొనే ముందు, బయటికి వెళ్ళే ముందు, బయట లోకంలో సవాల్ని ఫేస్ చేసే ముందు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గొలియాతుని చూస్తున్నారు అందరూ కూడా. గొలియాతుని చూసి భయపడిపోతున్నారు. అందరూ గొలియాతు ఎత్తునే చూస్తున్నారు, కానీ దావీదొక్కడే తన కాపరిని చూస్తున్నాడు, పైనున్న దేవుణ్ణి చూస్తున్నాడు. ఆయన అన్నాడు, అందుకే యుద్ధము యెహోవాదే. ఈరోజు నీ యుద్ధం ఆయింది, ఆయన నీ కాపరి, నీకెందుకు చింత? మా నాన్నగారు దాదాపు 50 సంవత్సరాలు పరిచర్య చేశాడు.
ఆయన రోజుకి 16 గంటలు పని చేసేవాడు. ఆయన ఈ చివర ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తిరిగి వచ్చి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తే ఉదయం 4 గంటలకు మరలా అటు పాలకొండ వెళ్ళేవాడు. ఆయన తిరుగుతూనే ఉన్నాడు 50 సంవత్సరాల పాటు. కానీ ఒక పరిస్థితి వచ్చింది. ఆయనకి విపరీతమైన ఆయాసం వస్తుంది. అది చాలా రోజులు మాకు చెప్పలేదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన లోపల కొంచెం వాటర్ ఉంది, ఆ ఊపిరితిత్తుల్లో, అది క్యాన్సర్ అయ్యవచ్చు అన్నారు. నేను వెంటనే కొంతమంది స్నేహితులతో మాట్లాడి రాయవెల్లూరులో ఉన్న సిఎంసికి వెళ్ళాను. సిఎంసి రాయవెల్లూరు వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు చూసి ఈయన ఊపిరితిత్తుల్లో 2.5 లీటర్ల నీరు ఉందన్నారు. మరి 2.5 మోతుంటే ఆయనకి ఏం తెలియలేదంటే తెలిసి ఉంటుంది, కానీ ఆయనకి వేరొక భారాన్ని మోస్తున్నాడు. ఆయన సిఎంసి వెల్లూరు క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తా ఆయన బ్యాగ్ నుండి 25 బైబిల్ పంచడానికి తెచ్చుకున్నాడు. ఆయన దారి పొడుగున అక్కడున్న రోగుల దగ్గరికి వెళ్ళి, ఎందుకో తెలుసా, ఆయన్ని కాపరిగా అనుభవించిన వాడు మరొకరికి ఆ కాపరిని పరిచయం చేయకుండా ఉండలేడు. ఈరోజు నువ్వు ఈ కాపరి గురించి విన్నాక రేపు ఎల్లుండి జరిగే మీటింగుల గురించి నువ్వు చెప్పకుండా ఉండలేవు. అనేక మందిని పిలుస్తావు నువ్వు. ఆ సమరయ స్త్రీ వెళ్ళిపోయి ఊరందరినీ తీసుకొని వచ్చింది. మా నాన్నగారికి ఆ వాటర్ అంతా తీశారు. ఇప్పుడు 4th స్టేజ్ క్యాన్సర్ అని ఆ డాక్టర్ చెప్పాడు. ఈయనకి ఏం కంగారు లేదు. ఆ డాక్టర్ ఆయనతో అన్నాడు, మీకు తెలుసా ఏ జబ్బు ఉందో అన్నాడు. డాక్టర్ జెఫ్రీ. అదేంటి క్యాన్సర్ లాంటిది ఏదో అన్నారన్నాడు. క్యాన్సర్ లాంటిది కాదు, నీకు ఉన్నది క్యాన్సరే అన్నాడు డాక్టరు. ఎన్నో స్టేజో తెలుసా నీకు అన్నాడు. తెలీదండి అన్నాడు ఆయన. 4వ స్టేజ్ అన్నాడు. అయితే మొత్తం ఎన్ని స్టేజ్లు ఉంటాయి సార్ అన్నాడు. 4 ఉంటాయి, ఆఖరిది ఇది అన్నాడు. అమ్మ ఆఖరిదండి అని కొంచెం దగ్గరికి వచ్చాడు. కంగారు పడకండి సార్ అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, నేనేం కంగారు పట్టలేదండి, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను నా కాపర్ దగ్గరికి వెళ్ళిపోవడానికి. కానీ నాకు ఒక్కటే ఆశ, ఇంకా ఏదైనా పనుందేమో నేను చేయడానికి, ఆయన గురించి అని ఆలోచిస్తున్నాను. లేదంటే మరణం గూర్చిన భయమే నాకు లేదు. ఆ డాక్టర్ కంగారు పడిపోయాడు. ఇప్పుడు ఆ డాక్టర్ అంటున్నాడు, ఏం పర్లేదండి, దేవుడు మీకు మంచి సహాయం చేస్తాడు, మీకు క్వాలిటీ లైఫ్ ఇస్తాడు అంటే ఈయన డైరీలో రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు తెలుసా? ఆ డాక్టర్ నాకు క్వాలిటీ లైఫ్ ఇస్తానంటున్నాడు, కానీ దేవుడు నన్ను క్వాలిటీ మినిస్ట్రీ చేయమంటున్నాడని రాసుకున్నాడు. ఆ రోజు నాణ్యమైన బ్రతుకు బతకాలి. మరలా వచ్చాడు. ఇంటికి వచ్చాం. 25 రోజులు ఉండి ఇటు నుండి చెప్పాను కదా, నేను బ్యాంకాక్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ నుండి కరీంనగర్ వెళ్ళాను. ఈలోపు ఈయన శ్రీకాకుళం వెళ్ళిపోయాడు. ఈ జబ్బులతోటే దారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆ భయంకరమైన పరిస్థితి అన్నమాట. ఇంకా హాస్పిటల్లో పెట్టేశారు, వెంటిలేటర్స్ మీద పెట్టేశారు. ఇంకా ఆ స్టోరీ అంతా మీకు కట్ షాట్ చేయాలంటే భయంకరమైన గాఢ అంధకారం అన్నమాట. ఆ ట్యూబ్లన్నీ పెట్టేశారు అట్లాగా అన్ని ముఖానికి. నన్ను డాక్టర్ పిలిచి అన్నాడు, ఈయన 10 రోజులు బతుకుతాడన్నాడు. నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నువ్వు మా కాపరివు కదా, నీ సేవకుడు కదా, మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. వినండి, విడిపిస్తాననలేదు. మొదట ఏమన్నాడు? తోడయ్యి ఉంటాడు నీకు, నీ శ్రమలో నీతో పాటు ఉంటాడు. నేను అడిగాను, ప్రభువా నువ్వు నాతో ఉండు, నన్నేం చేయమంటావు? మా అమ్మ, నేను, మా అక్క, చెల్లి ప్రార్థన చేసాం. అప్పుడు మేము ఒక నిర్ణయం చేసుకున్నాం, ఇది డాక్టర్ల వలన అవ్వదు, మన కాపరి వలనే అవుతుంది. నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అయ్యా దయచేసి మా నాన్నగారికి ఆ వెంటిలేటర్ తీసారా అన్నాను. అదేనండి, ఊపిరి పీల్చుకోలేడు కదా ఆయన, వెంటిలేటర్ తీసేస్తే గుండె ఆగిపోద్ది. ఏం ఆగదండి నేను చెప్తున్నాను అన్నాడు. ప్రొఫెసర్ గారు మీరెంత చదువుకున్నారు?
పోన్లేండి సార్ తీసేసి మామూలు ఆక్సిజన్, మరి సంతకం పెట్టండి, చచ్చిపోతే మళ్ళీ మా మీద కేసు అవుద్దండి. తిండి కాగితాలు సంతకాలు అయిపోయినాయి. రాజ్ కుమార్ అని వచ్చాడు నాతో. నేను అన్నాను, రే వాళ్ళు ఎక్కడెక్కడ అడుగుతారు పెట్టే సంతకాలు అన్నాను. అన్యా మళ్ళీ ఆలోచించన్యా అన్నాడు. పెట్రా సంతకం. దేవుడు చెప్పాడు. దేవుడు మన కాపరి. వీళ్ళు కాదు, ఈ కార్పొరేట్ హాస్పిటల్ కాదు. ఐసీయూ నుండి అన్నాను, 3వ రోజు 4వ రోజు అన్నాను, రేపు ఇంటికి వెళ్ళిపోతాం అన్నాను. అయ్యో ఐసీయూ నుండి అలా పట్టుకెళ్ళిపోతారండి, అలా పట్టుకెళ్ళకూడదండి ప్రొఫెసర్ గారు, మీరు అసలు ఏం అయ్యా నేను పట్టుకెళ్తాను, మీరు హోప్ ఇవ్వగలరా? లేదండి హోప్ లేదు. ఎందుకంటే ఆయన గుండెలో 3 స్టంట్లు, ఆయన బ్రెయిన్ సగం పాడైపోయింది, 3 వంతులు పాడైపోయింది బ్రెయిన్. ఆయన నడుము ఎప్పుడో అరిగిపోయింది. 15 సంవత్సరాల క్రితం అన్నారు ఈ నడ్డానికి వీలు లేదని. ఒక 25 దేశాలు తిరిగాడు అలాగే. ఇప్పుడు నేను అన్నాను, మీ దగ్గర హోప్ లేనప్పుడు మేము హోప్ ఉన్నోడి దగ్గరికి వెళ్ళిపోతామండి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నీ ఇష్టం, మీరు ఏం చేస్తే చేసుకోండి, ఏవయ్యా పేపర్లన్నిటి నేను ముందు పట్టుకుపోతాడండి పోనీ అన్నాడు. మీకు ఎందుకండి బాధ, 10 రోజులు బతకనవ్వచ్చు కదా సార్ అని. 10 రోజులు ఎందుకు సార్, ఎక్కడ 10 రోజులు మా ఇంటి దగ్గర బతుకుతాడులేండి అన్నాను నేను. ఆ ముక్కులో వ్యాన్ని తీయించాను, మా యవనస్తులను పంపించాను, మా బాబాయిని పంపించాను. వాళ్ళ ఐసీయూలోకి వెళ్ళి ఈ డేట్ ఎలాగున్నాయని తెచ్చేయమంటున్నాడు అనుకున్నారు. కానీ దేవుడు చెప్పాడు కదా, పట్టుకొని వచ్చారు. ఆక్సిజన్ పంపు చేస్తే 10 లీటర్స్ 93 ఉండేది ఆక్సిజన్. ఇంటికి తెచ్చేసాను. వినండి జాగ్రత్తగా. 1 నిమిషం ఆక్సిజన్ లేకుండా బతకలేడన్నాడు. ఈ రోజుకి 1.5 సంవత్సరం అయింది, 1 నిమిషం ఆక్సిజన్ పెట్టలేదు. శాచురేషన్ 100కు 100 ఉంటుంది. ఈరోజు ఉదయం కూడా చెక్ చేశాను, 100కు 100. ఏం చేస్తాడు తెలుసా, రోజుకు 3 గంటల బైబిల్ చదువుతాడు. చూపు, రోజుకి కనీసం 3 గంటల బైబిల్ చదువుతాడు. 3 సార్లు బైబిల్ అంతా చదివేశాడు 2025వ సంవత్సరంలో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈరోజు ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, ఎంత కష్టమైన పరిస్థితి గుండా వెళ్తున్నావో, దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? శ్రమలు లేకుండా చేయడం వలన వచ్చే ఆనందం కాదు, శ్రమల మధ్యలో అత్యానందభరితుడు వై జీవించగలిగే జీవితాన్ని ఇస్తాడు నీకు. నీ కాపరి నీతో పాటు నిన్ను నడిపిస్తాడు. ఒక్క సంఘటన చెప్పి నేను ముగించేస్తాను నా వాక్యాన్ని. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చెప్పండి అందరూ కూడా, యెహోవా నా కాపరి, నాకు లేమి. రోజు ఉదయం లేచిన వెంటనే చెప్పాలి, ఈరోజు కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ అమ్మాయికి 20 సంవత్సరాల వయసు. వాళ్ళ అమ్మ నాన్న మెడికల్ మిషనరీసు తమిళనాడులో. 1890వ సంవత్సరంలో 20 సంవత్సరాల అమ్మాయి, 3 తల్లులు, నిండు చూలాలు, ప్రసవించలేక బాధపడుతూ ఆ డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళ నాన్న దగ్గరికి. వాళ్ళ నాన్న చూసి, అయ్యో 3 పరిస్థితి చాలా కష్టంగా ఉంది, పడుకోబెట్టండి, నేను వాళ్ళకి డెలివరీ చేస్తానంటే, నువ్వెవడోరా మావిడమే చేయడానికి అన్నారు. అయ్యో నేను డాక్టర్నే. భారతదేశంలో అప్పటికి ఒక్క లేడీ డాక్టర్ కూడా లేరు. వినండి, క్రైస్తవ్యం భారతదేశానికి ఏం చేసిందో వినండి. 1890వ సంవత్సరంలో ఒక ముస్లిము 2 హైందవ సోదరులు భార్యను తీసుకొచ్చి, నువ్వు పడుకోబెట్టు కానీ ముట్టుకోవద్దు, పరాయి మగోడు ముట్టుకోకూడదు, లేడీ డాక్టర్ ఉంటే పిల్లండి. ఎవరు లేరయ్యా, లేడీ డాక్టర్లు ఎవరు లేరు, మరి ఏం చేయమంటావు? అలా ఉంచండి, ప్రసవిస్తే ప్రసవిస్తారు. చీకటి పడింది. సోఫియా ఐడా స్కాటర్ లోపలికి వెళ్ళి నిద్రపోయింది. నిద్ర అట్టట్లేదు, మంచమే దొర్లింది. ఎప్పుడు తెల్లారుతుందో చూసింది, పరిగెత్తుకొచ్చి నాన్న దగ్గరికి వచ్చి, నానా ఎక్కడున్నారు ఆ 3 స్త్రీలు 3 బిడ్డలు? ఇదిగో ఎక్కడ పడుకోబెట్టామో అక్కడే ఉన్నారు, కానీ 3 శవాలై ఉన్నారు. 3 ప్రసవించలేక చచ్చిపోయారు. తల్లి బిడ్డలు కూడా చచ్చిపోయారు. గుండె తరుక్కుపోయింది.
20 సంవత్సరాల సోఫియా ఐడా స్కాటర్ అమెరికా వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు వైద్య వృత్తి నేర్చుకుంది. ఈసారి వైద్యాన్ని నేర్చుకొని ఎలాగైనా భారతదేశం వెళ్ళాలి, అక్కడ లేడీ డాక్టర్స్ లేరు, నేను ఏదో ఒకటి చెయ్యాలి ఆ దేశానికని వెనక్కి వెళ్తూ ఒక ఆంటీ చచ్చిపోతే అంకుల్ని పలకరించడానికి వెళ్ళింది. ఆయన అన్నాడు, మంచి హృదయంతో వెళ్తున్నావు, ఈ 10,000 ఉంచు అని ఇచ్చాడు. ఆ 10,000 పట్టుకొచ్చి వెల్లూరు ప్రాంతంలో తమిళనాడులో ఒక్క మంచం వేసి హాస్పిటల్ పెట్టింది. ఇప్పుడు పల్లెటూర్లంట వీధులంట డప్పు కొట్టుకొని తిరిగింది. వినండి వినండి, ఇప్పుడు ఈ దేశంలో ఒక లేడీ డాక్టర్ ఉంది, మీరు దయచేసి మీ ప్రాణాలు కోల్పోవద్దు, రండి రండి మీకు వైద్యం చేస్తాను. ఒకరోజు అక్క చెల్లెళ్ళు ఇద్దరు వచ్చారు. అక్కన మంచమే పడుకోబెట్టింది, చెల్లిని నేల మీద పడుకోబెట్టింది. అప్పుడు చెల్లి అంది, నువ్వు ఎలాంటి దానివో చూసావా, దానికి ఏమో మంచం వేసావు, నాకు మంచం లేదు అంటే, మరి హాస్పిటల్లో ఒక మంచమేముంది, కానీ ఒక రోజు వస్తుంది దేవుడు ప్రతి మనిషికి ఒక మంచాన్ని ఇస్తాడు అందామే. ఒక్క మంచం పెట్టో 1900 సంవత్సరంలో ప్రారంభించబడిన ఆ హాస్పిటల్ ఈరోజు మా నాన్నగారిని తీసుకెళ్ళానని చెప్పాను కదా, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు ఈ భారతదేశంలోనే నెంబర్ 1 హాస్పిటల్ అయిపోయింది. సంవత్సరానికి 10 లక్షల మంది కంటే ఎక్కువ మందికి వైద్యం చేస్తారు. ఇంక ఎక్కడా బాగోలేదంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతారు, బాగైపోతుంది. చెప్పన హాస్పిటల్ గురించి 1946వ సంవత్సరంలో మొట్టమొదటి నర్సింగ్ కాలేజ్ భారతదేశంలో అక్కడే పెట్టారు. మొట్టమొదటి లెప్రసీ పేషెంట్స్కి వైద్యం 1948వ సంవత్సరంలో అక్కడే చేశారు. మొట్టమొదటి న్యూరోలాజికల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ 1948వ సంవత్సరంలో సౌత్ ఇండియాలో ఫస్ట్ అక్కడే పెట్టారు. ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ, గుండె ఆపరేషన్లు చేస్తున్నారు కదా, ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ భారతదేశంలో 1961వ సంవత్సరంలో అక్కడే జరిగింది. చెవి ఆపరేషన్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ నెంబర్ 1 మొట్టమొదటిసారి హాస్పిటల్. ఒక్క అమ్మాయి, దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్న ఒక్క అమ్మాయి వలన ఈ దేశంలో అంత ప్రభావితమైన సేవ ఆయన చేసుకోగలిగితే, ఇక్కడున్న నువ్వు 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 నేను నా ప్రభువు నా కాపరి అన్న అనుభవంతో ఈ సమాజంలోకి వెళ్తే మన దేశము ఎంత ఆశీర్వదించబడుతుందో ఆలోచించండి. మీలో ఎంతమంది కోరుకుంటున్నారు ఈ రోజున ఆయన నాకు కాపరిగా కావాలన్నవారు లేచి నిలబడతారా? ఆయన నా కాపరి, వద్దా నీకు ఆయన నీ కాపరిగా? ఎంత గొప్ప దేవుడో చెప్పాను నేను. ఆయన నా కాపరి. 2 చేతులు పైకెత్తాలి, కళ్ళు మూసుకొని చెప్పండి, యెహోవా నా కాపరి. అందరూ చెప్పండి. అలవాటుగా కాదు, ఇప్పుడు వరకు మెకానికల్గా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అట్లా చెప్పకూడదు. ఆ మాట వినగానే దాని యొక్క అర్థం గ్రహించవు. ఇప్పుడు నువ్వు యెహోవా నా కాపరి చెప్పండి అందరూ కూడా, యెహోవా నా కాపరి. గట్టిగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరలా 2 మాటలే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా, పరలోకాన్ని విడిచిపెట్టి ఎంత గొప్ప దేవుడివో విన్నామయ్యా. ఈ భూమి ఒక చుక్కలాగుంది మహావిశ్వంలో, కానీ ఒక చుక్కలాగున్న నన్ను ప్రేమించావు, నన్ను ప్రేమించి నీ ప్రియ కుమారుణ్ణి ఇచ్చావు. నాకు కాపరిగా ఉన్నావు ప్రభువా, నీవు నా కాపరివి, నీవు నా కాపరివి. గాఢాంధకారపు లోయ గుండా నువ్వు వెళ్తున్నావేమో, నేను కూడా వెళ్తున్నాను. కానీ మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఆయన మనతో ఉన్నాడు. నీవు నాకు తోడై ఉన్నావు. ఇక ఏమున్నా లేకపోయినా అనవసరం, ఆయన నాతో ఉంటే చాలు, ఆయన నాతో ఉంటే చాలు, ఆయన నా కాపరిగా ఉంటే చాలు. ఈరోజు ఆయన నీ కాపరిగా ఉంటున్నాడు ఆయన. నేను ప్రార్థన చేయబోతున్నాను. చివరిగా అందరు 2 చేతులు ఎత్తి, దేవా, ఈరోజు నేను నీ ఒడిలో ఒక గొర్రెవలే ఉన్నాను ప్రభువా.
నువ్వు నా కాపరివి ప్రభువా. అందరు హృదయం నోటితో చెప్పాలి, హృదయాంతరంగం నుండి చెప్పాలి, ప్రభువా నీవు మా కాపరివి. ఓ యు ఆర్ మై షెపర్డ్. ప్రభువా నీవు నా కాపరివి. ద లార్డ్ ఈస్ మై షెపర్డ్. ఆయన నా కాపరండి, ఆయన నా కాపరి. నాకు లేముండదు. ఎంత కష్టమైన పరిస్థితి గుండా వెళ్ళినా, అది క్యాన్సర్ అయినా, అది ఇంకే రోగమైనా, అది ఇంకే బాధ అయినా, అది ఎరుకో లాంటి అడ్డుగోడైనా, గొలియాతు లాంటి సమస్య అయినా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రియ తండ్రి, మంచి నేలన పడిన విత్తనాలు వలె 100 వంతులుగా, 60 వంతులుగా, 30 వంతులుగా ఈ మాటల్ని ఫలింప చెయ్యండి. ఎన్నో మాటలు మేము ధ్యానం చేసాం ప్రభువా. ఎన్ని మాటలు మాతో మాట్లాడావు ప్రభువా. ఆ ఒక్క వచనము, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. బిడ్డల్ని గొప్ప ధైర్యంతో పంపించు ప్రభువా, గొప్ప ధైర్యంతో పంపించు ప్రభువా. చాలామంది భయపడుతున్న వారు ఉన్నారు. సేవకులు కూడా ఎంతో భయం ఉంది లోపల, కానీ ఈరోజు భయం లేదు. ఇక్కడ నువ్వు వెళ్తున్నప్పుడు నా కాపరి నాతో ఉన్నాడు, నా కాపరి నాతో ఉంటాడు. హల్లెలూయా. ప్రభువా మా కొరకు ప్రాణం పెట్టినోడు ప్రభువా, నీ ప్రియ కుమారుణ్ణి ఇచ్చేశావు. ఆయనతో పాటు సమస్తాన్ని మాకు అనుగ్రహించేవాడివి. మీకే మహిమ ఘనత ప్రభావములు ప్రభా. ఈ ఉజ్జీవ కూడికల్ని ప్రభా, మరి అజ్జరా శాంతి గారిని మీరు ప్రేరేపించి పెట్టారు ప్రభా. ఈరోజు నీ వాక్యం విత్తబడింది. మరి రేపు ఎల్లుండు ప్రభా ఇక్కడ నుండి వెళ్తున్న వారు అనేక మందికి చెప్పి తోడుకొని రావాలి ప్రభా. గొప్ప వాక్యపు వెలుగు ఇక్కడ ప్రత్యక్షమగినట్లు సహాయం చేయండి. ఈ గ్రౌండ్ ఇచ్చిన వారిని దీవించు ప్రభా. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మర్చిపోనన్నావు ప్రభా. ఈ గ్రౌండ్ని, ఈ మీటింగ్స్ పెట్టుకోవడానికి ఇచ్చిన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి హృదయ వాంఛల్ని తీర్చండి. అన్నిటికంటే ముఖ్యంగా వారి ఆత్మను రక్షించండి. నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది సేవకులు ప్రభా, అనుభవజ్ఞులు, ఓ గొప్ప సాక్షి సమూహం వలె ఉన్నారు ప్రభా. వారందరినీ విస్తారమైన పంటను 2026లో ఇవ్వబోతున్నావు ప్రభువా. విస్తారమైన పంట ఇవ్వబోతున్నావు ప్రభువా. నువ్వు సిద్ధపరుస్తున్నావు, గొప్ప కార్యాలు చేస్తున్నావు. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులందరికీ పేరు పేరున మా కుటుంబ పక్షాన, సహవాస పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా మరి రేపు ఎల్లుండి కూడికలను కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మరి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కళ్ళు మూసుకుందాం, చిన్న ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత అధ్యక్షులకి సమయాన్ని ఇస్తాను. రేపటి దిన కార్యక్రమాల గురించి ప్రకటన కూడా వారు తెలియజేస్తారు. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, నిత్య సంతోష సమాధానములు కూడిచేన మనందరికను, సకల పరిశుద్ధులకును, ఆయన ప్రియ జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలకును చక్కని వాక్య సందేశము ద్వారా కాపరి యొక్క ఔన్నత్యమును, గొప్పతనమును మరొకసారి అందరి హృదయంలో వివరించడానికి ఆయన చేత ఎన్నుకొనబడిన ఆయన దీన సేవకునికి, వారి తండ్రి గారు వారికి అప్పగించిన పరిచర్యలకును, ఈ సభల నిర్వాహకులకును తోడే ఉండి దీవించి ఆదరించి నిత్యము నడిపించి నిత్య రాజ్యమును కొరకై సిద్ధపరచునుగాక. ఆమేన్.